ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత, పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత, ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి, మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి, మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. అందులో భాగంగా రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే, మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము, ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టామని చెప్పాను. దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తుందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదు, కానీ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి, తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా, గేటుకు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటుకు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పాడు. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు, మా చిటికల వెంటికి కూడా పీకలేకపోయినారు, ఇప్పుడు మాది అధికారం ఉంది, మేమేమైనా పీకుతాము అన్నారు. శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మడుగులో పడి చచ్చిపోయినా కానీ అది డ్రామానే అనుకుంటారు తప్ప మరణం అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు. నాదొక తోక పదవి అని మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడారు. ఇట్లా కొన్ని తమాషగా, కొన్ని హర్టింగ్గా, వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను, ప్రవీణ్కి స్పందించను. ప్రవీణ్కే కాదు, తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి, సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం. ఇక ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా, నేను అడుగుతా ఉన్న ప్రజలకు ప్రజలను, నాకు తెలియంది ఏముంది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో తెలుసని మీరు అనుకుంటారు. కూటముల గురించి నాకు తెలియంది ఏముంది? చెప్పినా కదా, నాకు ఎక్కడో సుట్టరికం కూడా ఉందని చెప్పినా కదా. వాళ్ళ ఇంటి ఆడపిల్లను, నా ఇంటి మరదలను, మా మరదల్ని ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను. ఎక్కడో బంధుత్వం ఉంది, కూటములు పరిచయాలు తెలుసు వాడి మామ తెలుసు, అందరూ తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. నాకు తెలియని ఏముంది ప్రవీణ్ గురించి, కూటముల గురించి? నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో, ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు సార్. నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తాను, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచేంత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు.
రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కాని ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందా, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి. నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు, తొండం లేదు అనాల. నేను కనీసం నాకు తోకన్నుంది, నీకు తోక లేదు, తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తాను, బాగా వినండి తమ్ముళ్ళారా. మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా, కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా, నేను ఈ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోషపెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి, ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా, ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉన్నారు. ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉన్నారు. మమ్మల్ని తోకపది అంటే ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే, నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా. ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ మంచివాడు, ఎన్టీ రామారావు మంచివాడు, మేము ఎప్పుడు అంగీకరిస్తాం, నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాడిదంటే, నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు, సూపర్ 6 బస్సు పెడతా ఫ్రీ, అమ్మఒడి ఇస్తా అందరికీ, రైతు భరోసా 26,000 ఇస్తా, ఆడపిల్లలకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా, ఇట్లాంటి ఇంకా 123 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాగ్దానం చేసి, వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా. అంటే అబద్ధాల పార్టీ, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ. ఇక రెండవది, ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం, ఎవరో వద్దులేబ్బా, మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం. 3 ఏళ్ల ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి, యువకునివి, పోరాట యోధునివి, ఉక్కు ప్రవీణు నువ్వు, ఉక్కు సంకల్పం కలిగిన వారి నువ్వు, నీకే టికెట్టు, నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో, నేను ఆడ చచ్చిపోతే రక్తమడుగులో నమ్మరు అన్నేవ చూడి, నన్ను డ్రామా అన్నేవ చూడి, ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు. నేను అడుగుతాను ఆ ప్రవీణ్ను, ఇచ్చినారా ప్రవీణ్? సినిమా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు నాయన స్వామి, ఈ టికెట్ ఇలే నీకు, ఎమ్మెల్యే టికెట్, సినిమా టికెట్ అన్నా ఏదైనా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా? ఇయ్యలే. కార్యకర్తలకు ఎగదోసి నీవే అభ్యర్థివని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలే. నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి యొక్క పోటుగానికి 30 ఏళ్ళకి ఇచ్చినారనుకుంటే పర్వాలేదు. ఎవరికి ఇచ్చినారు? 85 ఏళ్ల తాతకి ఇచ్చినారు.
ఇంకా నువ్వు సిగ్గుపడాలనో నీళ్ళు లేని బాయిలో పడి ఇంకా ఏమని చెప్పకూడదు నా మాట. ఏంటికి ఇచ్చినారా అప్పకు? నీకెందుకు ఇలే? నువ్వు గెలిచవు, సామర్థ్యం లేదని ఇయలేదా? లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం, నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇది నువ్వు తెలుసుకోవాలా, ప్రవీణ్, నేను కాదు. తట్ట మోసింది ప్రవీణ్, రొట్టె పెట్టింది వరదాడికి. ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. తట్ట ఒకడు మోచాడు, మట్టి తట్ట. రొట్టె పెట్టేది ఇంకోని పెడతారు. రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా, డబ్బు కావాలా, లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరదాడికి అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లాంటిదంటే పలుకుబడులకు, ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము, డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము, కులానికి లోబడడం. ఒక్కసారి మా పార్టీ చూడు, మా జగన్మోహన్ రెడ్డి ఎట్టటోడో. ఒక్కసారి చూడు మా పార్టీ ఎట్టటోడో. అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో 2 కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ. జగనన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్నతోట 4 అడుగులు వేసిందబ్బా. ఏమిచ్చినాడు ఆ చెల్లెలకు? కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు. ఈ అన్నకు రక్షాబంధన కట్టింది ఆ పాప. ప్రతి సంవత్సరం వచ్చి అన్నా అని, నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధన కట్టింది. ఈ అన్నకు రక్షాబంధన కడితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక, ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్. ఇది ఈ పార్టీ. నా పక్కనేంది మరొక చెల్లెలు భీమునపల్లి లక్ష్మీదేవమ్మ. సాధారణ పద్మశాలియ కుటుంబ స్త్రీ. వాళ్ళ భర్త ఒక టైలర్. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు. 5 సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినారు పార్టీ? జగన్మోహన్ రెడ్డి పిలిచి ఈమెకి ఇమ్మని చెప్పినాడు. చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు. ఆడబిడ్డకని రూల్ ఏం లేదు ఇక్కడ. బీసీలో ఎవరైనా వచ్చినారు, ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు. రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో, జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా, విశ్వాసంగా 2 మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే, మరణానికి 2-3 సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు. ఆ కుటుంబాన్ని గౌరవించి, వారు 2 సార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. అంతా బీదోళ్ళే, ఎవ్వరూ లెక్కలేరు, అందరు బీసీలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో, అసోసియేట్లతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో 4 ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాద్ సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు, టీటీడీ బోర్డు మెంబర్. మా భారతమ్మ, మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, మా సోదరి, మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్. ఆర్యవైశ్య మారుతి ఆతిథ్యం ఇచ్చినాడు. శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుక టీటీడీ బోర్డు మెంబర్. ఇదిరా స్వామి పార్టీ అంటే, ఇదిరా స్వామి లీడర్ అంటే. అందుకే జగన్ వెంట మేము నడిచేది. ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి, దళితులకు వస్తాయి, పేదవాళ్ళకు వస్తాయి, నమ్మకస్తులకు వస్తాయి పదవులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది, తర్వాత సామర్థ్యం ప్రధానమైంది. అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా ప్రవీణ్. అర్థం చేసుకొని ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయానికి, నీకు వాళ్ళు చేసిన మోసానికి, నిన్ను పప్పులో కరేపాకు వాడుకొని పక్కన వేసినందుకు, ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు, నీ ప్లేసులో నేను ఉండింటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
నా ఎడమకాలు చిటికెన వేలు కూడా పెట్టాను నేనైతే. ఇంకా సిగ్గు లేక నువ్వు ఆ పార్టీ ముడ్డిన కమ్మడి తిరుగుతున్నావు ఇంకా మహానాడు అని చెప్పి నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఓడిపోయిన దానికి మాట్లాడుతీవి సమాధి కట్టినారని, రాజకీయ సమాధి కట్టినారు నీకు ఓడగొట్టి అని చెప్పినా నాయన నీకు ఇన్నిసార్లు. రామేశ్వరంలో కౌన్సిలర్గా మా జీవితం మా కుటుంబం ప్రారంభమైతే ఇప్పటికి 50 సంవత్సరాలైంది రామేశ్వరంలో మేము కౌన్సిలర్ గెలవట్టి. ఎన్నిసార్లు? 9-10 సార్లు గెలిచినాం కంటిన్యూస్గా రామేశ్వరంలో. 50 ఏళ్ళ నుంచి మేమే కౌన్సిలర్. మా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కౌన్సిలర్గా గెలిచినాం 10 సార్లు, మున్సిపల్ వైస్ చైర్మన్గా గెలిచినాం, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండగలిగినాం, అభ్యర్థులు గెలిపించుకోగలిగినాం, స్వతంత్ర అభ్యర్థులు గెలిపించుకోగలిగినాం, సోమరవాలపల్లి సర్పంచ్ని గెలిపించుకోగలిగినాం పలుమార్లు, గోపవరం పలుమార్లు గెలిపించుకోగలిగినాం, కొత్తపల్లి గెలిపించుకోగలిగినాం, దొరసానపల్లి గెలిపించుకోగలిగినాం. నేను 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగిన. నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి తొలి ఓటమి నిన్న జరిగినది. ఈ తొలి ఓటమి కూడా నేను కాదు బాధ్యుణ్ణి. చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలు, ప్రజల యొక్క పేదరికం, ఇదే నా ఓటమికి కారణం. కానీ నన్ను నువ్వేమంటివి సమాధి కట్టినారంటివి, రాజకీయ సమాధి. మరి నన్నే సమాధి కట్టినారు అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి పెడతానే అంతేగా పెట్టి పెట్టగలిగే మొగుడు కళ్ళు వినాయని ముక్కక తలికే మొట్టమొదట మంగళగిరిలో పెడతానే మంగళం బాడే మీ లోకేష్ తుస్సు బసపాని మా రాంకిషాడ్ చేద్దాం ఓడిపోయా. మరి దాన్ని ఏమంటావు? ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలిచినాడు మీ మగోడు ముఖ్యమంత్రి కొడుకై ఉండి, మేము సాధారణ రైతు బిడ్డలమై ఉండి 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగినాం. తొక్కులాడాకు రేపొద్దున 3వ మంత్రి అవుతా ఎమ్మెల్యే. స్పష్టంగా చెప్తానా నేను. 29లో మంత్రి వస్తా పొద్దుటూరుకి. అడుపులో ఆవాలు పోసుకోవాలా మీరు. పోనీ మీ చంద్రబాబు నాయుడు గెలిచినాడా? ఎప్పటికీ మా రాజశేఖర రెడ్డి మాదిరి మీ చంద్రబాబు నాయుడు ఓడిపోయి నియోజకవర్గమే మారా. మరి వాళ్ళ సమాధి కట్టారమ్మా ప్రవీణ్, రాజకీయ సమాధి. తెలిసి తెలియని మాటలు. రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణమైనటి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తుది నిర్ణయమే తీర్పు అవుతుంది. వాళ్ళకి ఏది నచ్చితే అదే. మా విజయమ్మ కూడా ఓడిపోయింది. వరదరాజులో ఓడిపోయినాడు. ఓడిపోలేదా? ఆదినాడు ఓడిపోలేదా? రవీంద్రనాథ్ ఓడిపోలేదా? రఘురావులు ఓడిపోలేదా? వర్తంటారు, గెలుస్తుంటారు. మేము దాన్ని పెద్దగా అట్లా అనుకోము. ఓడిపోయిన వాళ్ళని అవహేళనగా కూడా మాట్లాడడం. కానీ మీకు తెలిసి తెలియని రాజకీయ పరిజ్ఞానం లేక మాట్లాడే మాటలు. ఇక ఏం పీకినావు మమ్మల్ని? మా చిటికెన వెళ్ళి ఎందుకు కూడా పీకలేకపోయినావు? మీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మాది అధికారం అంటున్నావు. ఎస్ కరెక్టే, నేనేం పీకలే. ఈ ఊరి ప్రజలందరూ చెప్తానా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. 5 సంవత్సరాల కాలంలో 19 నుంచి 24 వరకు నేను పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ చిటికెన వెలి మీద ఎంటిక కూడా పీకలేదు అన్నారు. పీకలే, వాస్తవమే. నేను మీ మీద మీ వెంట్రుకలు పీకే పని కాదు నాది. నా డ్యూటీ అది కాదు ప్రవీణ్. నాకేం పని మా మీ వెంట్రుకలు పీకనీకి అంటే నేను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నాయకులను బాధ పెట్టలేదు, కొట్టలేదు, తప్పుడు కేసులు పెట్టలేదు, హింసించలేదని మీరే నాకు కితాబిస్తున్నారు. రైట్, సంతోషం. ఇక ఏం పీకినావని నన్ను అడుగుతున్నావు కదా, పీకినా నేను. నువ్వు చెప్పిన పీకుడు కాకపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసి మేము ఎవరైతే ఉన్నామో మేమందరం చెప్పిన ఎన్నిసార్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళని బాగా చెప్పినా బలంగా. నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేమందరం కలిసి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఊరికి నీళ్ళు ఇచ్చే రోజు నీళ్లు మీ అబ్బా కొడుకు తాగుతున్నారు చూడి. ఆ నీళ్లు మా పార్టీ మేము ఇచ్చిన నీళ్ళే ప్రవీణ్. ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినా చూడి, మేము ఇచ్చినాం. మా జగనన్న నాయకత్వంలో మేము ఇచ్చినాం. మీ పీకినా ఏం పీకినామంటే నీళ్ళు ఇచ్చినా శ్రీశైలం నుంచి తెచ్చి. మా జగనన్న నాయకత్వంలో మేమందరం కలిసి, ముఖ్యంగా మా భీమునపల్లి లక్ష్మీదేవమ్మ చైర్మన్ నాయకత్వంలో గాంధీ పార్కును అందంగా తయారు చేసినాం చూడి. నువ్వు గాంధీ పార్క్ కాడ నుంచి వస్తా అంటున్నావు, గేట్ కాడ నుంచి. ఆ గాంధీ పార్క్ అందంగా తయారైంది చూడి, మేము చేసినాం. ఇప్పుడు ఆ గాంధీ పార్కులోనే మీ పిల్లలు పోయి ఆడుకుంటున్నారు, మీ ముసలోళ్ళు పోయి సేద తీస్తున్నారు. ఇప్పుడు మహానాడుకు సాయంకాలం నువ్వు పోవాలా, నువ్వు మీ పెద్ద ఆయన అందరూ
కూలికి పిలుచుకునే బస్సులు గిసులు పెట్టుకొని బర్రు బుర్రు అని పోవాలా. ఆ 5 డమ్మడి వినారనుకో, ఆ రాష్ట్రపతి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డుల్లే చక్కగా బలి ఉంటుంది. సుచి సినిమాలో కూడా అటుంటుంది 5 రోడ్డు. ఎవరు చేసినారు మా ప్రవీణ్? అది ఇదిగో ఈ అమ్మ చేసింది, ఈ అమ్మ చేసింది. ఇదిగో ఈ కౌన్సిలర్లులే వీళ్ళు చేసినారు. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మనుషులు. అంటే మేము చేసిన అందమైన రోడ్డులో నీ మహనాడుకు ఇప్పుడు బర్రు బుర్రు అని పోవాలా. మేము తెచ్చిన నీళ్లు నువ్వు తాగాల. మేము కట్టిన పార్కులో నీ పిల్లోళ్ళు ముసలోళ్ళు సేద తీరాలా. అంతెందుకబ్బా, మీ ఇంటికి పక్కనే 2 అడుగుల పక్కనే బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టి తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఉంది. ఎవరు కట్టినారు అది? పొద్దున్నే మీ నాయన పోయి పంచి ఎగ్గట్టుకొని పోయి తెచ్చుకుంటుంటాడు. 2 కేజీలు టమోటా పల్లి, 3 కేజీలు వంకాయలు అని చెప్పి ఎర్రపంచి మా మామ, మా ప్రతాప్ రెడ్డి మామ. ఎవరు కట్టినారు అది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ కట్టింది. మా చెల్లెలు కట్టింది. నీవేం పీకినామంటే ఇదే. మార్కెట్ కట్టినాం, బస్టాండ్ కట్టినాం, కాలేజీ కట్టినాం, డివైడర్లు వేసినాం, సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసినాం, వరదరాజిరెడ్డి ఉండే రోడ్డు వెడల్పు చేసినాం, జాతీయ జెండా పెట్టినాం, బళ్ళన్నీ బాగా చేసినాం, గుళ్ళన్నీ బాగా చేసినాం, ప్రశాంతత ఏర్పాటు చేసినాం, మానవత్వాన్ని ప్రదర్శించినాం, రోగాలకు లెక్కలు ఇచ్చినాం, చదువులకు లెక్కలు ఇచ్చినాం, పిల్లలకు మంచి భూ పెట్టినాం. ఇవన్నీ పీకినాం ప్రవీణ్ మేము. ఇంకా నువ్వు 4 ఏళ్ళు ఉంది, పీకితే గీకితే ఈ వీకు ఇట్లాంటి పీకాల ప్రవీణ్. ఇంకా మళ్ళీ మా ఇంటికలు పీకే కాడికి వచ్చేందుకు నాయన. మా సిటికలు ఏదేనో గడ్డం కారణం మూతి కారణం ఏమైనా ఇంటికలు ఉంటాయి, అవి పీకితే ఎట్లా? అవి వద్దులే, పీకొద్దు. ఈజీ స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి, ఇక ఉండబడిన 4 సంవత్సరాల కాలంలో మీరు చేయాల్సింది, మీరు పీకాల్సింది ఏంటంటే, మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఆపకుండా పూర్తి చేయండి. మార్కెట్ కానీ, బ్రిడ్జి కానీ, కాలేజ్ కానీ అవి పూర్తి చేయండి. రెండోది, మీరు ఏమైతే ఎన్నికల ప్రొద్దుటూరు మేనిఫెస్టో చెప్పినారో అవి పూర్తి చేయండి. మాటిచ్చిల్లే ఎన్నికలప్పుడు కొండారెడ్డి, వరదరాజిరెడ్డి, నేను మెడికల్ కాలేజ్ చేస్తా, పాల కేంద్రం తెరిపిస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతా, ఇక్కడ ఒక పరిశ్రమ కడతా చెప్పిలా ఎన్ని తీసి పెట్టాం వీడియో. ఇవి పూర్తి చేయండి. మీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి అన్నాడు. చూడి ఏం తమ్ముడు ఎట్లున్నా సూపర్ 6 అదిరిపోలే అన్నాడు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నాయి, అదరగొడతాము కానీ ఇంకా నీకు అదురుతుందంట చంద్రబాబు నాయుడుకు. చెప్పిన సూపర్ 6 ఇప్పుడు చేయండి. చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి. మీ కొండారెడ్డి వరదరారెడ్డి చెప్పిన ప్రొద్దుటూరు మేనిఫెస్టోను అమలుపరచండి. మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయండి. ఇవి పీకితే మీరు పీకినట్టే. నా ఇంటికి గేటుకు జెండా కడతా, పార్కా నుంచి నడుచుకుంటూ వచ్చా. ఏది పార్కా నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చేది? నీ డ్రామా కాకపోతే పార్కా నుంచి నేను ఏదో ఒకటి అనాలా, నిన్ను రెచ్చగొట్టి నువ్వు పార్కా నుంచి నడుచుకుంటూ వచ్చా అని చెప్పి యాక్షన్ చేసి ఒక జెండా పట్టుకుంటావు, 200 మంది మనుషులు పిలుచుకుంటావు. ఇంటికాడికి వచ్చా అంటే పోలీసులు గబగబా వచ్చారు, 10 మంది 20 మంది 30 మంది. ఈ వీడియో వాళ్ళు పాపం ఈ యూట్యూబ్ ఛానల్లో 30 మంది పొద్దుటూరులో నీ అక్క వేసుకుని పెడతారు. ఇంకా రాష్ట్రం అంతా వైరల్. పాయర ప్రవీణ్ పోతా అంటే దీని యాలి నేను సించుతాంటే పోలీసులు వచ్చి పట్టుకుంటే, లేకపోతే పైపైన పోయి కట్టిండి అని చెప్పి ఈ డ్రామా. అందుకే నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే. ఎందుకంటే నువ్వు కట్టలేవు నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు. కారణం, రాచమల్లు అమ్ముడు పోయేవాడు కాదు, రాచమల్లు లొంగిపోయేవాడు కాదు. మీరు జెండా పెట్టాలంటే నేను అమ్ముడు పోవాలా, లొంగిపోవాలా. నేను లొంగిపోయేవాని కాదు, అమ్ముడు పోయేవాని కాదు. కాబట్టి నా ఇంటికాడికి మీరు రాలేరు, మీరు జెండా పెట్టలేరు. కానీ మీరు కడపలో మీరు రాజశేఖర రెడ్డి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు, తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా, మీసం తిప్పి చెప్తానా, కట్టి తీర్తా. మీరు అపరాధం చేసినారు. మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి, మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్న, మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్న. మాకు రాజకీయాలతో కంటే కూడా హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో. ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా? మీరు
తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది. ఇంకా చివరిగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మహానాడు ఇంకా సించుతాం, ఏకుతాం, పీకుతాం. ఈరోజు సాయంకాలం పోతున్నారు అబ్బా ప్రవీణ్, మీరందరూ పోతున్నారు ఈరోజు. సుమారుగా పొద్దుటూ నుంచి 20,000 మంది 10,000 మంది ఎన్నో చెప్పినారు. ప్రజలందరూ చెప్తానా, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఏ నియోజకవర్గంలో కూడా 20,000 మంది కాదు కదా, 10,000 మంది కాదు కదా, 5,000 మంది కాదు కదా, 4,000 మంది కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క నియోజకవర్గంలో నుంచి. కానీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25,000 మంది పోవాలా. మీకు బలం లేదు, మీ పార్టీ కార్యకర్తలు లేరు, మిమ్మల్ని నమ్మి వచ్చేవాళ్ళు లేరు, పిలుచుకోకపోతే మీరుతో కొడతారు. ఇంకా దీనికి మీరు ఎన్నుకున్న మార్గం, ప్రభుత్వ అధికారులందరూ కలిసి పొదుపు సంఘాలు ఉండే మహిళలను తప్పనిసరిగా పోవాలని చెప్పి ఒక బెదిరింపు. కరువు పనికి పోయే వాళ్ళకి ఈ బుద్ధి ఏంటంటే గన, కరువు పనికి వాళ్ళు వచ్చినట్టు హాజరంట. ఇది బాగా రాసుకోండి, కరువు పనికి వచ్చినట్టు హాజరు, కానీ పనికి పోరు, ఇట పంపిస్తారు కడపకు. అంటే కూలీ నాలి పని చేసుకుంటే రైతు బిడ్డలు, రైతు కూలీలు, శ్రమజీవులు ఎవరైతే ఉండారో వాళ్ళను కూడా మీరు బలవంతం చేసి కరువు పనికి వచ్చినట్టు హాజరేసుకొని సభకు పంపిస్తున్నారు, మహానాడు సభకు మీరు. ఇదొకటి. ఇది చాలదని చెప్పి డబ్బులు పెట్టారు, రేట్లు. ఈశ్వరుడి నగర్ 400, 3వ వార్డు 300, 1వ వార్డు 500, ఒక్కొక్క చోట ఒక్కొక్క 200 దగ్గర నుంచి 500 రూపాయల వరకు ధర పలుకుతోంది ఈరోజు మహానాడుకు. ఆడోళ్ళకైతే 200 ఇచ్చి చీర పులిహోర పొట్లం, మగోళ్ళకైతే 300 ఇచ్చి ఒక క్వార్టర్ బాటలు బిర్యానీ పొట్లం, 300 అతి తెచ్చి 2 క్వార్టర్లు కూడా అంట. ఎవరన్నా రానని బెదిరించి 2 క్వార్టర్లు కూడా. అంటే 400 రూపాయలు 500 రూపాయలు మందుకు, లెక్కకు, బువ్వకు ఖర్చు పెట్టి మనుషులు బంగపోయి మహనాడుకు పిలుచకపోయే మహనాడు అదొక మహనాడా? దరిద్రం బట్టలే మీకు. చేతనైతే మీ మహనాడుకు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు పిలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. జగన్ వస్తాడు సిద్ధంకు అట్లుండాలా. ఎట్లుంటుంది జగన్ వచ్చే సిద్ధం? ఎట్లుంటుంది జగన్ వచ్చే సిద్ధం? తిరుపతిలో గంగమ్మ జాతర ఉంటుంది చూడి, అట్లుంటుంది ప్రవీణ్ జగన్ వస్తే సిద్ధంకు. నేను సైతం సిద్ధం అని చెప్పి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిల్లోళ్ళు, యువకులు, ముసిలి, ముతక చెల్లెళ్ళ పని చేసుకునే వాళ్ళు కూడా ఉరుకుతా వచ్చంటారు. నేను యాబొద్దు జగన్ సభలకు లెక్కిను, నేను యాబొద్దు మందు దాపను, కుప్పలుకుంటారు ఇక్కడ. కారణం జగన్ ప్లేజ్ అట్లాంటిది. మీరు మహనాడు చేస్తే మందిచ్చి, లెక్కిచ్చి, బువ్వ పెట్టి, బెదిరించి, డాక్రా సంఘాలను పిలిచి, కరువు పనులకు హాజరేసి లెక్కలిచ్చి ఎన్ని తిప్పలు పడుతున్నారు మీరు. ఇది అయిపోయిన తర్వాత రాత్రి అయిపోతుంది. ఇంకా రేపు మళ్ళీ మా పెద్ద ఆయన పిలిచాడు ఆఫీస్కి అందరినీ, వరదరాజు రెడ్డి గారు పిలిచి ఒక స్టేట్మెంట్. సూపర్, పొద్దుట నుంచి 30,000 మంది వచ్చినారు, 25,000 మంది వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చినారు. ఇంకా బాబు విజయం చూసి వచ్చినారు. 47 కల్లా ఈ రాష్ట్రం సస్యశ్యామలతంగా వచ్చినారు. ఏమి శాసనాలు, ఏమి పథకాలు, ఏమి కథ, ఏమి వ్యవహారం అని చెప్పి ఉత్తుత్తి మాటలు. ఇదే కదా మీరు చెప్పే సొల్లంతా. ఏమి లాభం రా, అదే సామెత చూడదా అంటే సినిమాలో చెప్పినట్టు. ఏమి ప్రయోజనం రా దేశానికి బాలరాజు అని చెప్పి ఇట్లా మీ కథలన్నీ. మీ గురించి మాట్లాడాలన్నా, మీ పార్టీ గురించి చెప్పాలన్నా నాకు అవులే అయిపోయింది. ఇది సులకన అయిపోయినారు మీరు. ఏమో పోబ్బా, ఇంతకంటే చెప్పబుద్ధి కాదు, ఇచ్చిపెట్టినట్టు.